దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళం వరకు అన్ని రాష్ట్రాల్లో కూడా కుండపోతగా వానలు పడుతున్నాయి. మహారాష్ట్రలో ఒక్క రోజులో 12 మంది చనిపోగా, గుజరాత్లో 2 రోజుల్లో 5గురు చనిపోయారు. కేరళ వాయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి 5గురు చనిపోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుపోయారు. రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. భారీ వర్షాలకు కేరళలోని వాయనాడ్ జిల్లా మొప్పాడి సమీపంలో కల్లాడి వద్ద ల్యాండ్ స్లైడింగ్ జరిగి 5గురు చనిపోయారు. మలప్పురం వయనాడ్ జిల్లాలను కలిపే సొరంగ మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న మీనాక్షి వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద చిక్కుపోయిన మరికొంతమంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫైర్, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నాయి. ప్రమాద నేపథ్యంలో జిల్లా మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం విడి సతీశన్ సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు మహారాష్ట్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముంబై, పుణే, తలేగాం, దకడే వంటి ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెగిన వర్షాలతో ముంబై జల దిగ్బంధమైంది. 3 వైపులా నీళ్లుండే నగరం 4వ వైపు సంబంధాలు తెగిపోవడంతో ద్వీపంలా మారింది. ముంబై, పుణే, ముంబై అహ్మదాబాద్, ముంబై కొంకణ్ రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా 24 గంటల వ్యవధిలో మహారాష్ట్రలో 13 మంది మృత్యువాత పడ్డారు. భారీ వర్షాలతో మహారాష్ట్రలోని భివాండిలో రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయాయి. రహదారులపై పెద్ద పెద్ద గోతుల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో స్పైడర్ మ్యాన్ వేషధారంలో వచ్చిన షాదాబ్ అనే యువకుడు ప్రజలకు సాయం చేశాడు. ఫ్రెండ్లీ స్పైడర్ మ్యాన్ పేరుతో వాహనదారులు ప్రమాదాలకు గురి కాకుండా చర్యలు తీసుకున్నాడు. ప్రభుత్వం తన పని తాను చేయకపోవటం వల్లే తాను ఈ పని చేయాల్సి వస్తోందని చెప్తున్నాడు షాబాద్. అటు గుజరాత్లోని సూరత్ జిల్లాలో భారీ వర్షాలు. కమ్రేజ్ తాలూకాలో 10 గంటల వ్యవధిలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సూరత్ జిల్లాలో 2 రోజుల్లో 5గురు చనిపోయారు. సూరత్ సిటీ వ్యాప్తంగా కూడా వందలాది ఇళ్లు నీట మునిగాయి. విలువైన సామాగ్రి నీటిలో కొట్టుకుపోయింది. 2000 మందికి పైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూవింగ్ టు అప్ నార్త్, జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలే వచ్చాయి. దోడా జిల్లాలోని తాత్రి పట్టణంలో అనేక ఇళ్లు, దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. దోడా, కిష్వార్ జిల్లాలో గత 2 రోజుల్లో 3 సార్లు ఆకస్మికంగా వరదలు వచ్చాయి. కొండ చర్యలు, బండరాళ్లు దొర్లిపట్టడంతో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. అనేక వాహనాలు మట్టిలో కూరుకుపోయాయి. ఆకస్మిక వరదలకు అనేక వాహనాలు చినాబ్ నదిలో కొట్టుకుపోయాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని వద్ద షిప్రా నది పొంగి ప్రవహిస్తోంది. రామ్ ఘాట్ వద్ద పలు ఆలయాలతో పాటుగా దుకాణాల్లోకి నీళ్లు చేరాయి. ఉత్తరప్రదేశ్లోని మధురాలో భారీ వర్షం కురిసింది. రోడ్లపై భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది. ఢిల్లీ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
నిన్ను చూస్తే భారీ వర్షాల కారణంగా గుర్గాంలో దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్టుగా అప్డేట్ అందుతోంది. తీవ్ర ఇక్కట్లు పడ్డారు వాహనదారులు. దేశవ్యాప్తంగా రానున్న రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, కేరళం సహా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చడంతో ముంచుకొస్తున్న వరద ముప్పు దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.